నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభ. ఈరోజు స్పెషల్ పచ్చి కొబ్బరి కారం పొడి అండి. ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళకు నా వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. 4-5 రోజుల పాటు నిలువ ఉంటుందన్నమాట. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టీ స్పూన్ల దాకా శనగపప్పు వేయండి. 2 టీ స్పూన్ల దాకా గుండుపప్పు వేయండి. గుండుపప్పు అయితే మాడకుండా బాగా వేగుతుంది అనమాట. మినప్పప్పు ఇవి కొద్దిగా వేయించుకోండి. కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 10-12 దాకా ఎండుమిర్చి తుంచి వేసుకోండి. 2 ముక్కలుగా తుంచి వేసుకుంటే మనకు గింజలు బయటకు వచ్చి గింజలు కూడా బాగా వేగుతాయి. వీడియోలో చూపించిన సైజు ఒక 12 దాకా వేసాను అనమాట నేను. ఎండుమిర్చీలు మంచి కలర్ ఉన్నాయి వేసుకున్నారంటే కారం పొడి మంచి కలర్లో వస్తుంది. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసేయండి. ఈ జీలకర్ర వేసి ఎండుమిర్చి జీలకర్ర కొద్దిగా వేగనివ్వండి. కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా చింతపండు వేయండి. వీడియోలో చూపించినంత కొద్దిగా చింతపండు వేసేసుకోండి. ఈ చింతపండు వేసి ఇది కొద్దిగా వేయించండి. మళ్ళీ ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోండి. మనకి వేగిపోయాయి కదా, స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారాలన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టేసుకుందాము. ఇవి కొద్దిగా ఇలా కలుపుతూ ఉండండి, లేదంటే ప్యాన్ వేడికి ఇంకా మాడిపోయినట్టుగా అవుతాయి. ఇవన్నీ ఒక చిన్న మిక్సర్ జార్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 4 కానీ 5 కానీ వెల్లుల్లి వేసేయండి. దీంట్లోకి నేను ఇక్కడ 3/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మరి మెత్తగా కాకుండా ఇలా పట్టుకుంటే సరిపోతుందండి. మళ్ళీ మనం కొబ్బరి వేసిన తర్వాత మిక్సీ పడతాం కదా. దీంట్లోకి 1 కప్పు దాకా నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నారంటే మనకి తొందరగా మిక్సీలో మనకి తొందరగా మెదుగుతుంది అనమాట. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేయండి. ఇప్పుడు మనకు ముద్దలా ఉంది కదండి, కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. మళ్ళీ అదే ప్యాన్ పొయ్యి మీద పెట్టేసుకోండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసేసుకోండి. దీంట్లో కొద్దిగా మినప్పప్పు వేసేయండి. ఇవి కొద్దిగా కలర్ రానివ్వండి. కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 2 ఎండుమిర్చీలను వేయండి. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు వేసుకొని దీంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసేసుకోండి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇంకా స్టవ్ అలాగే సిమ్లో ఉంచండి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ సిమ్లోనే అలాగే ఉంచుకోండి. మనం రుబ్బుకున్న కారం పొడి మొత్తం ఇందులోకి వేసేయండి. వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టుగా కలిపేసుకోండి. మనకి ఇది ముద్దలా ఉంది కాబట్టి కొద్దిగా పొడిగా అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండండి. ఎక్కువసేపు ఏమీ అవసరం లేదండి. 1 నిమిషం 2 నిమిషాలు ఇలా కలుపుతూ వేయించుకున్నారంటే మనకు పొడి పొడిగా వస్తుందన్నమాట కారం పొడి. ఇలా అయితే 4-5 రోజుల వరకు నిలువ ఉంటుందండి. అలాగే ఉంచుకుంటే మనకి 1-2 రోజులే ఉంటుంది కాబట్టి ఇలా పొడి పొడిగా అయ్యే వరకు కలుపుకొని స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసుకొని ఇంకా మనకి కారం పొడి రెడీ అయిపోయిందండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా గాజు బాటిల్లో వేసి పెట్టేసుకున్నారంటే రుచిగా బాగుంటుందండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.